హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సునీతారాం. నేను మీ సునీత. అయితే మేము ఊర్లో ఉన్నాం. ఆ విషయం మీకు తెలుసు. రెగ్యులర్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా! మా ఊరంటే అచ్చం పల్లెటూరండి. అసలు ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఒకప్పటి ఊర్లు, ఒకప్పటి విలేజెస్ నేచర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నాయో వైబ్స్ అనేవి మా ఊర్లో అయితే ఇప్పటికీ అదే నడుస్తుందనమాట. ఈరోజు పొద్దున్నే క్లైమేట్ అయితే చల్లగా ఉండిందండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ వర్షం పడుతుందనమాట. మనకి తుఫాన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అట్లాగా మొత్తం మబ్బు కమ్మేసి చిన్నగా చినుకులు జల్లు పడతా ఉండిందనమాట. ఇంక మేమేం అనుకున్నాము, అబ్బో తుఫాన్ స్టార్ట్ అయ్యేటట్టుంది, ఫుల్ వర్షం పడేటట్టుంది ఇంకా డే మొత్తం అనేసి అయితే అనుకున్నాము. పొద్దున్నే వర్షంతోనే స్టార్ట్ అయిందనమాట ఈరోజు డే అయితే. చూడండి క్లైమేట్ అయితే చల్లగా భలే ఉందనమాట. చాలా చల్లగా ఉంది. మా చెల్లెలు ఎప్పుడో లేచింది, కానీ వెదర్ చల్లగా ఉండడం వల్ల బయటికి వచ్చి మళ్ళీ పడుకున్నాను. నేను అదే అరుస్తున్నాను, ఏంది మీకు ఇంకా నిద్రపోవాలనిపిస్తుందా, లేచి అది ఇది పాప నీ పని చేయొచ్చు కదా అనేసి. కానీ చల్లగా ఉండడం వల్ల నిద్రపోవాలని అనిపిస్తుంది. అట్లా అనమాట. పైన చూడండి మొత్తం నల్లగా, మొత్తం మబ్బులు క్లౌడీగా ఉండిందనమాట మొత్తము. సో పొద్దున్నే ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తదనమాట. అంటే ఏ పని చేయబుద్ధి కాదు, పడుకోవాలి అనిపిస్తది. కానీ పడుకుంటే ఎట్లా చేసుకొని తింటాం చెప్పండి. ఇంకా మా అమ్మ అయితే మేమున్నాం కాబట్టి ఇంకా తొందర లేచి ఆ పనులు ఈ పనులు చేస్తూనే ఉండిందనమాట. వర్షం పడని ఏదే పడని ఇంకా పొద్దున్నే లేచి బయటంతా క్లీన్, లోపల ఇంట్లో బయటంతా క్లీన్ చేసేసింది. ఇంకా పొద్దున్నే ఫస్ట్ రొట్టెలే చేసుకుంటాం మేము ఊర్లో అయితే. ఇంకా దానికోసం బియ్యం కడిగి పెట్టింది పక్కకి, రొట్టెకి రెడీ చేసిందనమాట. ఇప్పుడు రొట్టెలు చేస్తుంది. వేడివేడిగా పొద్దున్న రొట్టెలు అయితే తింటామండి. ఈ లైఫ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఒకప్పుడు పాతకాలం పద్ధతులు, మంచి హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉండి ఎలాంటి పొల్యూషన్ లేకుండా మంచి నేచర్ మధ్యలో బతకడం అనేది. సో అట్లా పొద్దున్నే వర్షం పడుతుంటే నాకైతే ఏ పని చేయబుద్ధి కావట్లేదు, కానీ చెయ్యాలి. మా అమ్మ ఒక్కతే చేస్తూ ఉంటే నేను చూసుకుంటూ ఉండలేను. ఇంకా మా చెల్లెలు ఒక పని, నేను ఒక పని అట్లా. ఇంకా మా చెల్లెలకి ఏం చేశానంటే, నువ్వు వంట చేయి, కర్రీ చెయ్యి అనే పని తనకు అప్పచెప్పాననమాట. తను ఏం చేస్తుందంటే భయపడుతుంది. అయ్యో కర్రీ ఎట్లా వస్తుందేమో, తింటారో లేదో అని భయం ఉంటుంది తన లోపల. ఆ భయం పోగొట్టాలని, నువ్వు కర్రీ చేయి బిడ్డ, నేను వేరే చేసుకుంటా అని. ఇంకా మా అమ్మ రొట్టెలు చేస్తే నేను రొట్టెలు కొడతా అనమాట, హెల్ప్ చేస్తా తనకి. తనకైనా పాపం ఎంత కొడుతుంది చెప్పండి, ఎక్కువ చేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే కోళ్ళు పొదిగితే పిల్లలు వస్తాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. కోడి పిల్లని రెడీమేడ్ తెచ్చి అమ్ముతున్నారనమాట. వాళ్ళు ఎట్లా ఇవి చేస్తారనేది ప్రాసెస్ మనకు తెలియదు. మిషన్తో చేస్తారు అనేసి అంటారనమాట. బట్ ఎట్లా అనేది మనకు తెలియదు. మొత్తానికి కోడి పిల్లలు అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఊర్లో. 10 రూపీస్కి ఒక పిల్ల అనమాట. ఇంకా మా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురు కలిపి 3 కోడి పిల్లలు అయితే తీసుకున్నారు. వాటితో ఆడుకుంటారంట వీళ్ళు. దాన్ని మామూలు కేరింగ్ చేయట్లేదు. ఒక కేరింగ్ కాదు, ఒక్కటే ఆట. అది తీసుకున్నప్పటి నుంచి ముగ్గురు ఒక్కొక్క పిల్లలు తీసుకున్నారు. అయితే సాడ్ ఏంటంటే, ఈ ముగ్గురు పిల్లల్లో ఒక పాపని, ఒక కోడి పిల్లని ఈరోజు కాకెత్తుకొని పోయింది. ఇక్కడ కాకులు తిరుగుతున్నాయి చూడండి. ఎప్పుడు కనిపిస్తే ఎప్పుడు లట్టుక్కున్న తీసుకొని వెళ్దామా అనే దాంట్లో ఉన్నాయన్నమాట. పాపం పోయి మా వేక్ష కోడి పిల్లనే తీసుకొని వెళ్ళిపోయింది. 3 కోడి పిల్లలు, ఒకటైతే మిస్ అయిందనమాట. ఒకటి కాకి తీసుకొని వెళ్ళిపోయింది. 2 ఉన్నాయి. రెండుని జాగ్రత్తగా సాగుతున్నారు పిల్లలు. ఇంకా వాటిని తీసుకోగానే ఆ చిన్న నూకలు ఉంటాయి కదా, అవి వేస్తేనే అవి తినగలుగుతాయి, చిన్న బేబీస్ కాబట్టి. సో అవి వేసుకుంటూ దాన్ని ఒక్క ఆట ఆడుకుంటలేరు అనమాట. ఇంకా మా చెల్లెలు కర్రీ చెప్పాను కదా, ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తుంది కర్రీలోకి. సో నేనే కట్ చేసి ఇచ్చేసాను అనమాట, ఇట్లా పొడుగా. అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ సైడ్ అది కూడా స్పెషల్గా ఇక్కడ గ్రీన్ కలర్, ఈ వైట్ కలర్ కాకరకాయలు అనేవి దొరుకుతాయండి. మన సైడ్ అయితే చాలా వరకు డార్క్ గ్రీన్లో దొరుకుతాయి కదా, ఇక్కడ అట్లా కాదు, వైట్ కలర్లో దొరుకుతాయి. ఇవి అంత చేదు ఉండవు అని ఇవే ఎక్కువ తీసుకుంటారు అనమాట అమ్మ వాళ్ళు, ఇవే తింటారు. కానీ మన సైడ్ ఇవి దొరకవు. అయితే మా శిల్ప ఈసారి వెరైటీగా కాకరకాయ ఫ్రై చేస్తుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసి, తర్వాత మళ్ళీ టమాటా అవంతా నార్మల్ చేస్తుంది అనమాట. ఇంకా రొట్టెలు కూడా అయిపోయింది. చూడండి, ఇదంతా మా పొయ్యి గొట్టం అనమాట. ఇక్కడ నుంచి పొగ పైకి వెళ్ళిపోతుంది, మనకు లోపలికి వచ్చే ఛాన్సే ఉండదన్నమాట. ఇది పొయ్యి ఏరియా. మా చెల్లెలేమో కర్రీ దాంట్లో బిజీగా ఉండింది. నేను చెప్పాను కదా దానికి కర్రీ చెప్పానని. సో ఇంకా నాకైతే రొట్టెలు అయిపోయింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అదేందో, నేను హైదరాబాద్లో ఉంటే అస్సలు తిండి తినను. పొద్దున తినను, అది కూడా ఆఫ్టర్నూన్ కొంచెమే తింటా, నైట్ కూడా తినను, స్కిప్ చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఇక్కడ పొద్దున్నే ఆకలి వేసేస్తుంది. అదేందో రొట్టెలను చూసి ఏందో నాకే అర్థం కావట్లేదు. పొద్దున్నే ఆకలి, అది కూడా హెల్దీగా. సో రొట్టెలు, కాకరకాయ, బెండకాయ ఫ్రై ఈరోజు. సో రొట్టెలు అయితే
నేను కంపల్సరీ 1, 2, 3 పూటలు రొట్టెలే తింటున్నాను. దాంట్లో కొంచెం అన్నం ఆఫ్టర్‌నూన్ మాత్రమే. 3 టైమ్స్ రొట్టెలే తింటా. ఎందుకంటే దొరికినప్పుడే తినాలి. అక్కడికెళ్ళినప్పుడు ఎట్లా అన్నము, అదో టిఫిన్, ఇదో టిఫినే తింటాము. రొట్టెలు చేసే అంత ఛాన్స్ అంత తొందర రాదు. సో, నేను మా చెల్లెలు కలిపి ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇంత లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి. దొరికినప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి. నాకు కూడా పొద్దున్నే ఆకలేసేస్తుంది ఎందుకో. ఇంకా తెలియకుండానే ఆకలేస్తుందనమాట ఊర్లో ఉండడం వల్ల. మా అమ్మ ఏదో మోసుకొస్తుందని చూస్తున్నారా? ఇక్కడ ఇప్పటికీ మా అమ్మ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి కూరగాయల సంత ఉంటుంది కదా అంగడి, తీసుకొని వస్తారు. ఇక్కడ చూడండి అందరు ఎట్లా మంచిగా మోసుకొని వస్తున్నారో. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి స్టోరీ మీకు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు సేమ్ అప్పటికి ఇప్పటికి సేమ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇట్లా అంగడికి వెళ్ళి వస్తుంటారు కదా, మేము రోడ్ దాకా వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఏం తీసుకొస్తారు తినడానికి, ఏం తీసుకొస్తారు. అప్పట్లో ఏం దొరికేవండి, ఫ్రూట్స్ అని అవని ఇవని ఏం లేదు. ఇక్కడ చిన్న మిర్చి బజ్జీలు దొరుకుతాయి. అవి 1 రూపీకి 2 or 3 ఇస్తారనమాట. అవి తీసుకొని వచ్చేవాళ్ళు. అది కూడా మా నలుగురు పిల్లలం కదా మేము, ఇంట్లో 2 అమ్మాయిలు అబ్బాయిలు, నలుగురికి ఒక 2, 2, 3, 3 వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. ఇప్పట్లో అవన్నీ ఏం లేవు. కానీ ఇప్పటికీ మా ఊళ్ళో అదే నడుస్తుంది. అవే మిర్చి బజ్జీలు వస్తాయి, అవే అనమాట. కానీ మా పిల్లలు వాళ్ళు తినరు కదా అని వాళ్ళ కోసం డైరీ మిల్క్, మాజా ఫ్రూటీ బాటిల్ ఉంటుంది కదా, అవి అన్నీ తీసుకొని వచ్చిందనమాట మా అమ్మ. మా శిల్ప చూడండి, ఆ బజ్జీలు తీసుకురాగానే తీసుకొని తినేస్తుంది. ఇంకా తనకు బాగా ఇష్టం, నేను కూడా తింటాను, బట్ అంతా ఏం కాదు. మా శిల్ప అయితే ఇట్లాంటివి బాగా తింటుంది. ఈ బజ్జీలు కానీ అవి బాగా ఇష్టం అంట తనకి. ఇంకా తీసుకురాగానే తినేస్తుంది. అప్పట్లో అయితే మా అమ్మ తీసుకొచ్చి ఒక 10 రూపీస్ తీసుకొచ్చేదో ఏందో, ఆ 10 రూపీస్ తీసుకొచ్చిన దాంట్లో అందరం ఎగబడి తినేటోళ్ళం అనమాట. దొరకకపోయేది అప్పట్లో నిజంగా. ఇప్పుడు ఆ లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కానీ అమ్మ వాళ్ళ ఊర్లో అదే నడుస్తుంది అనమాట. అందుకే మీ అందరికీ చూపిస్తున్నానండి మా అమ్మ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, మా విలేజ్లో లైఫ్ స్టైల్, నా పుట్టింట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా కూరగాయలు తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అవి ఎక్కడికక్కడ సర్దిరేస్తే బాగుంటాయి కదా, అట్లనే పెట్టేస్తే పాడైపోతాయి. ఫ్రిడ్జ్ కూడా ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఒక 4-5 ఇయర్స్ అవుతుంది తీసుకొని వచ్చి. మా అమ్మనే కష్టపడి అన్నీ ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట ఇంట్లో. కానీ తన కష్టంతోనే అన్ని ఏది లోటు లేకుండా, ఇంట్లో ఏది తక్కువ లేకుండా చూసుకుంటూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ మా తమ్ముడు వాళ్ళు ఇంత పెద్ద 25-23 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఇప్పటికీ డబ్బులు పెట్టుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉంటుందన్నమాట. అంత కష్టపడుతుంది, కష్టజీవి తను. మనమైతే అవన్నీ హ్యాండిల్ అయితే చేయలేము నిజంగా. కానీ మా అమ్మ ప్రతి ఒక్కటి తెలివిగా ఆలోచిస్తుంది. మేమున్న రోజులు కూడా ఎలాంటి లోటు లేకుండా మాకు కావాల్సినవన్నీ తనే తీసుకొచ్చి మరీ తెలుసుకొని మరీ పెడతదనమాట. సో, అమ్మలంటేనే అంతే. అదే వేరే వాళ్ళైతే మనం ఎంత చేసినా వేస్టే. చేసిన దానికి విలువే ఉండదు. చేసిన దానికి అదే ఉండదనమాట. అందుకే ఎంతైనా రక్త సంబంధమే అండి. వేరే వాళ్ళని ఎంత మన అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కారు. అది గుర్తుపెట్టుకో. నిజంగా నాకైతే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అయినా నేను వాటిని మర్చిపోతుంటా. ఈజీగా మర్చిపోతుండా. కానీ ఇప్పుడు నుంచి నేను ఎదుటి వాళ్ళు ఎట్లుంటారో మనం కూడా అట్లనే ఉండాలి. అన్నీ వదిలిపెట్టేసి మనది అనే పక్కన పెట్టేయాలి ఫస్ట్ అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి.